A warm greetings to one and all. Welcome to the another new session, that is 3rd BSc 6th semester Mathematics Cluster B2 Special Functions Unit 3 Legendus Equation Part 2. In this video we discuss about the topic generating function of Legendus equation, Laplace definite integrals for Pn of x. In the last class, we discussed about the general solutions of Legendus equation. So, coming to the next topic, generating function. So, in the same way, we discussed in the Hermite polynomial and Lagrange polynomial. So, generating function, Hermite polynomial and Lagrange polynomial కూడా ఫైండ్ అవుట్ చేసాం కదమ్మా. సో ఇప్పుడు లెజెండర్స్ ఈక్వేషన్ లో కూడా మనం జనరేటింగ్ ఫంక్షన్ ని ప్రూవ్ చేయాలి. సో స్టేట్మెంట్ చూడండి, షో దట్ Pn of x is the quotient of h power n in the expansion in ascending powers of 1 minus 2xh plus h square whole power minus 1 by 2. So Pn of x అనేది quotient of h power n. సో దేనికి ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఇక్కడ ఒక ఎక్స్పాన్షన్ ఇచ్చారు చూడండి, అసెండింగ్ పవర్స్ ఆఫ్ 1 మైనస్ 2xh ప్లస్ హెచ్ స్క్వేర్ హోల్ పవర్ మైనస్ 1 by 2కి Pn ఆఫ్ ఎక్స్ ఆఫ్ హెచ్ పవర్ n అనేది కోషంట్ ఎగ్జిస్ట్ అవ్వాలని ప్రూవ్ చేయమంటున్నారు. సో ఈ థీరం ప్రూవ్ చేయడం కోసం సో ఇక్కడ మనం 2 ఫార్ములాస్ని యూజ్ చేస్తాము. సో ఫస్ట్ ఫార్ములా 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ 1 by 2. సో బైనామియల్ ఎక్స్పాన్షన్లో రాస్తే 1 ప్లస్ 1 by 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 into 3 by 2 into 4 into x square plus 1 into 3 into 5 by 2 into 4 into 6 into x cube plus and so on. నెక్స్ట్ ఇంకొక ఫార్ములా చూడండి అమ్మా, x మైనస్ ఏ హోల్ పవర్ n ఈక్వల్ టు ఎన్సీ నాట్ ఇంటూ ఎక్స్ పవర్ n ప్లస్ ఎన్సీ 1 ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 ఇంటూ మైనస్ 1 ఇంటూ ఏ ప్లస్ ఎన్సీ 2 ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 2 ఇంటూ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ plus nc 3 into x power n minus 3 into minus 1 whole cube into a cube plus and so on plus nc n minus 1 into x into a power n minus 1 into minus 1 whole power n minus 1 plus nc n into a power n into minus 1 whole power n. So proof చూడండమ్మా. సో ఈ ఎక్స్పాన్షన్కి మనం కోషంట్ ఎగ్జిస్ట్ అవుతుందని ప్రూవ్ చేయాలి కాబట్టి, అది కూడా హెచ్ పవర్ ఎన్ కోషంట్ ఎగ్జిస్ట్ అవుతుందని ప్రూవ్ చేయాలి కాబట్టి కన్సిడర్ దిస్ యాజ్ ఎల్హెచ్ఎస్ కండిషన్. ఎల్హెచ్ఎస్ కండిషన్ తీసుకుని ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయాలి. సో ఎల్హెచ్ఎస్ కండిషన్ తీసుకుంటున్నామా, 1 మైనస్ 2xh ప్లస్ హెచ్ స్క్వేర్ హోల్ పవర్ మైనస్ 1 by 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఈ కండిషన్ ఎలా రాసుకోవచ్చమ్మా, 1 మైనస్ హెచ్ని కామన్ తీస్తే 2x ప్లస్ హెచ్ స్క్వేర్లో నుంచి ఒక హెచ్ క్యాన్సిల్ అయిపోతే మైనస్ని కామన్ తీసాం కాబట్టి మైనస్ హెచ్ హోల్ పవర్ మైనస్ 1 by 2. సో ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలా ఉందమ్మా, 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ 1 by 2. సో హెచ్ ఇంటూ 2x మైనస్ హెచ్ని మొత్తాన్ని కూడా ఎక్స్ కింద కన్సిడర్ చేయండి. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది, 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ 1 by 2. సో ఇప్పుడు ఈ టర్మ్ని మనం బైనామియల్ ఎక్స్పాన్షన్ కింద రాయాలి. సో ఎక్స్పాన్షన్ రాస్తే మనకు ఆల్రెడీ ముందు స్లైడ్లో ఏముంది చూడండి అమ్మ, ఫార్ములా 1 ప్లస్ 1 by 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ 3 by 2 ఇంటూ 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 3 ఇంటూ 5 by 2 ఇంటూ 4 ఇంటూ 6 ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్. ఇక్కడ ఎక్స్ ప్లస్లో మనకి ఏముందంటే హెచ్ ఇంటూ 2x మైనస్ హెచ్ ఉంది, ఓకేనమ్మా. సో సబ్స్టిట్యూట్ చేయండి, 1 ప్లస్ హెచ్ బై 2 ఇంటూ 2x మైనస్ హెచ్, సో 1 by 2 ఇంటూ ఎక్స్ కదమ్మా, ప్లస్ 1 ఇంటూ 3 by 2 ఇంటూ 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్, అంటే ఇక్కడ ఏముంది హెచ్ స్క్వేర్ ఇంటూ 2x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ నెక్స్ట్ ప్లస్ అండ్ సో ఆన్. నెక్స్ట్ n మైనస్ 1 టర్మ్ రాయాలి అంటే ప్లస్ 1 ఇంటూ 3 అండ్ సో ఆన్ 2n మైనస్ 3. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక న్యూమరేటర్లో అన్నీ కూడా ఆడ్ వాల్యూస్, డినామినేటర్లో అన్నీ కూడా ఈవెన్ టర్మ్స్. సో 1 ఇంటూ 3 అండ్ సో ఆన్ 2n మైనస్ 3 బై 2 ఇంటూ 4 అండ్ సో ఆన్ 2n మైనస్ 2 ఇంటూ హెచ్, ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఎక్స్ పవర్ n మైనస్ 1 వస్తుంది, అంటే హెచ్ పవర్ n మైనస్ 1 ఇంటూ 2x మైనస్ హెచ్ హోల్ పవర్ n మైనస్ 1 ప్లస్ నెక్స్ట్ టర్మ్ ఏమొస్తుందమ్మా, ఎంత టర్మ్ 1 ఇంటూ 3 ఇంటూ అండ్ సో ఆన్ 2n మైనస్ 1. 2n మైనస్ 3కి తర్వాత టర్మ్ ఏమొస్తుందమ్మా, 2n మైనస్ 1 బై 2 ఇంటూ 4 అండ్ సో ఆన్ 2n మైనస్ 2 తర్వాత టర్మ్ ఏముంటుంది, 2n
ఇంటూ ఎక్స్ పవర్ ఎన్నే కదా, ఎక్స్ పవర్ ఎన్ అంటే ఏం రాసుకోవచ్చు, హెచ్ పవర్ ఎన్ ఇంటూ 2x minus h whole power n plus and so on, which is equation 1. ఓకేనా. టు ఫైండ్ ద కోషెంట్ ఆఫ్ హెచ్ పవర్ ఎన్ ఇన్ ద ఎక్స్పాన్షన్. ఓకేనా. సో ఈ ఫైండ్ కోషెంట్ ఆఫ్ హెచ్ పవర్ ఎన్ ఇన్ ద ఎక్స్పాన్షన్, మనం ఇప్పుడు హెచ్ పవర్ ఎన్ కోషెంట్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం ఏం తీసుకుంటున్నామంటే ఇక్కడ హెచ్ పవర్ ఎన్ 2x మైనస్ హెచ్ హోల్ పవర్ ఎన్ని కన్సిడర్ చేస్తున్నాం. ఓకేనా. కన్సిడర్ హెచ్ పవర్ ఎన్ ఇంటూ 2x మైనస్ హెచ్ హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు, సో హెచ్ పవర్ ఎన్ ఇంటూ ఇక్కడ చూడండి 2x మైనస్ హెచ్ హోల్ పవర్ ఎన్ ఉంది, అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చమ్మా, ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎన్. ఆల్రెడీ ఇంకొక ఫార్ములా మనం రాసాం, ఏంటది, ఎన్సీ నాట్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఎన్సీ వన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్ ఇంటూ ఏ ప్లస్ ఎన్సీ టూ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ టూ ఇంటూ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఎన్సీ ఎన్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ ఏ పవర్ ఎన్ మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్ హోల్ పవర్ ఎన్ మైనస్ వన్ ప్లస్ ఎన్సీ ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ ఇంటూ మైనస్ వన్ హోల్ పవర్ ఎన్. ఎక్స్ ప్లస్లో ఇక్కడ మనకి ఏముంది, 2x ఉంది, ఏ ప్లేస్లో ఏముంది, హెచ్ ఉంది, ఎన్ ప్లేస్లో ఎన్ఏ ఉంది, కాబట్టి ఆ బైనామియల్ ఎక్స్పాన్షన్లో సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో హెచ్ పవర్ ఎన్ ఇంటూ 2x హోల్ పవర్ ఎన్. ఓకేనా. సో ఫస్ట్ టర్మ్ ఏముంది, ఎన్సీ నాట్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్. ఎన్సీ నాట్ అంటే వాల్యూ ఎంతమ్మా, 1. ఎన్సీ నాట్ అన్నా ఎన్సీ ఎన్ అన్న వాల్యూ 1. ఓకేనమ్మా. నెక్స్ట్ చూడండి ఎక్స్ పవర్ ఎన్, ఎక్స్ అంటే ఇక్కడ ఏంటి 2x హోల్ పవర్ ఎన్ ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది ఎన్సీ 1 ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ మైనస్ 1 ఇంటూ ఏ కదా. సో అంటే ఇక్కడ ఏమొస్తుంది ఎన్సీ 1 అంటే ఎన్, సో ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 అంటే 2x హోల్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ మైనస్ 1 ఇంటూ ఏ కదా, ఏ ప్లేస్లో ఏముంది మనకి హెచ్ ఉంది, ప్లస్ అండ్ సో ఆన్. నౌ ద కోషెంట్ ఆఫ్ హెచ్ పవర్ ఎన్ ఈక్వల్ టు, సో ఈ కోషెంట్ మనం అబ్జర్వ్ చేస్తే గనక హెచ్ పవర్ ఎన్తో మల్టిప్లికేషన్ చేయండి. సో హెచ్ పవర్ ఎన్ ఇంటూ 2x హోల్ పవర్ ఎన్ ప్లస్ హెచ్ పవర్ ఎన్, హెచ్ పవర్ 1 ఉంది, ఇక్కడ హెచ్ పవర్ ఎన్ ఉంది, అంటే హెచ్ పవర్ ఎన్ ప్లస్ 1 వస్తుంది. బట్ మనకు కావాల్సింది ఏంటి, ఓన్లీ హెచ్ పవర్ ఎన్ కోషెంటే కావాలి. సో ద కోషెంట్ యొక్క వాల్యూ ఎంత వచ్చిందమ్మా, 2x హోల్ పవర్ ఎన్. ఓకేనా. నెక్స్ట్ దానికి ముందు టర్మ్ ఎక్స్పాన్షన్లో చూడండి, హెచ్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ 2x మైనస్ హెచ్ హోల్ పవర్ ఎన్ మైనస్ 1. అగైన్ హెచ్ టర్మ్ని బయటకు ఉంచేసేయండి, హెచ్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఇక్కడ ఎలా ఉందమ్మా, ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎన్. అగైన్ బైనామియల్ ఎక్స్పాన్షన్లో రాసుకోవాలి. ఓకేనా. హెచ్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ 2x హోల్ పవర్ ఎన్ మైనస్ 1 ప్లస్ ఎన్సి 1 అంటే ఎన్, సో ఎన్ మైనస్ 1 సి1 అంటే ఇక్కడ ఎంత వస్తుంది ఎన్ మైనస్ 1, ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 అంటే 2x హోల్ పవర్ ఎన్ మైనస్ 1 మైనస్ 1 అంటే ఎన్ మైనస్ 2 ఇంటూ హెచ్ ఇంటూ మైనస్ 1 ప్లస్ ఎన్ మైనస్ 1 సి2 ఇంటూ 2x హోల్ పవర్ ఎన్ మైనస్ 2 ఇంటూ హెచ్ స్క్వేర్ ఇంటూ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. ఓకేనా. నెక్స్ట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ హెచ్ పవర్ ఎన్ మైనస్ 1తో ఎంటైర్ టర్మ్ని మల్టిప్లికేషన్ చేయండి. మనకి ప్రతి టర్మ్లో కావాల్సిన వాల్యూ ఏంటంటే హెచ్ పవర్ ఎన్ కోషెంట్ మాత్రమే కావాలి. ఓకేనా. సో ఫస్ట్ టర్మ్లో మల్టిప్లికేషన్ చేస్తే హెచ్ పవర్ ఎన్ మైనస్ 1. ఓకేనా. సో 2x హోల్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ హెచ్ పవర్ ఎన్ మైనస్ 1 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ 2x హోల్ పవర్ ఎన్ మైనస్ 2 ఇంటూ హెచ్ ఇంటూ హెచ్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ మైనస్ 1. సో ఎంటైర్ టర్మ్ని మల్టిప్లికేషన్ చేయండి. ఓకేనమ్మా. ప్లస్ అండ్ సో ఆన్ అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది, మీరు తర్వాత టర్మ్ని కూడా ఇక్కడ కూడా మల్టిప్లికేషన్ చేస్తే హెచ్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ హెచ్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది అక్కడ మనకి హెచ్ పవర్ ఎన్ మైనస్ 1 ప్లస్ 2 అంటే హెచ్ పవర్ ఎన్ ప్లస్ 1. సో మనకు కావాల్సింది హెచ్ పవర్ ఎన్నే కాబట్టి టర్మ్స్ తర్వాత ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఓకేనమ్మా. ప్లస్ అండ్ సో ఆన్. నెక్స్ట్ చూడండి 2x హోల్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ హెచ్ పవర్ ఎన్ మైనస్ 1 ప్లస్ హెచ్ పవర్ 1 ఇక్కడ హెచ్ పవర్ ఎన్ మైనస్ 1 బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ మస్ట్ బి యాడెడ్. సో
+1 -1 క్యాన్సిల్ అయితే ఇక్కడ మనకి ఏముంటుంది h పవర్ n ఇంటూ -1 ఆఫ్ n - 1 ఇంటూ 2x హోల్ పవర్ n - 2 ప్లస్ అండ్ సో ఆన్. సో మనకు కావాల్సింది h పవర్ n యొక్క కోషంట్ వాల్యూ కాబట్టి సో h పవర్ n వాల్యూ తీసుకుంటే మైనస్ ఆఫ్ n - 1 ఇంటూ 2x హోల్ పవర్ n - 2. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు దాని తర్వాత టర్మ్ చూడండి, దాని ముందు టర్మ్ కూడా మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే h పవర్ n - 2 ఇంటూ 2x - h హోల్ పవర్ n - 2 విచ్ ఈస్ ఈక్వల్ టు, సో అగైన్ h పవర్ n - 2ని అవుట్ సైడ్ ఉంచేసి లోపల టర్మ్ ఏముందో చూడండి 2x - h హోల్ పవర్ n - 2. సో అగైన్ బైనామియల్ ఎక్స్పాన్షన్లో రాయాలి h పవర్ n - 2 ఇంటూ, సో బైనామియల్ ఎక్స్పాన్షన్లో రాస్తే 2x హోల్ పవర్ n - 2 ప్లస్ NC1 అంటే n - 2 ఇంటూ 2x హోల్ పవర్ n - 3 ఇంటూ -1 ఇంటూ h, ఇక్కడ ప్లస్ ఉంటుందమ్మా, ప్లస్ n - 2 C2 ఇంటూ 2x హోల్ పవర్ n - 4 ఇంటూ h స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. ఓకేనా. సో ఈ టర్మ్లో కూడా మళ్ళీ ఏం చేయాలి, ఎంటైర్ టర్మ్ని h పవర్ n - 2తో మల్టిప్లికేషన్ చేయాలి. సో ఫస్ట్ టర్మ్లో మనం మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఇక్కడ ఆల్రెడీ h పవర్ n - 2నే ఉంటుంది, ప్లస్ ఇక్కడ టర్మ్ చూస్తే కనుక h పవర్ n - 1 వస్తుంది. సో ఈ టర్మ్ని కూడా మనం తీసుకోని అవసరం లేదు. ఈ టర్మ్లో కనుక మనం మల్టిప్లికేషన్ చేస్తే h పవర్ 2 h స్క్వేర్ ఇంటూ h పవర్ n - 2. సో బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ మస్ట్ బి యాడెడ్, 2 to get క్యాన్సిల్ అంటే పవర్లో మనకి ఎంత ఉంటుంది n ఉంటుంది. సో ఈ యొక్క కోషంట్ వాల్యూ తీసుకుంటే సరిపోతుంది కదమ్మా. సో ద h పవర్ nth టర్మ్ ఈక్వల్ టు h పవర్ n - 2 ఇంటూ h స్క్వేర్ ఇంటూ 2x హోల్ పవర్ n - 4 ఇంటూ n - 2 C2. ఓకేనా. దేర్ ఫోర్ కోషంట్ ఆఫ్ h పవర్ n ఈజ్, సో n - 2 C2 యొక్క ఫార్ములా ఏంటంటేనమ్మా n - 2 ఇంటూ n - 2 ఫ్యాక్టోరియల్. n - 2 C2 అంటే ఏంటి, n - 2 ఇంటూ n - 3/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2x హోల్ పవర్ n - 4. ఓకేనమ్మా. సో ఇది దీని యొక్క వాల్యూ. Hence the quotient of h power n in equation 1 can be taken as follows. So quotient of h power n in equation 1. సో ఇప్పుడు మనం ఒక్కొక్క వాల్యూ h పవర్ n కోషంట్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసాం కదమ్మా, ఆ వాల్యూస్ అన్నిటినీ కూడా ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 1లో ఏమున్నాయి చూడండి ఒకసారి. సో 1 ప్లస్ h/2 ఇంటూ 2x - h ప్లస్ 1 ఇంటూ 3/2 ఇంటూ 4 ఇంటూ h స్క్వేర్ ఇంటూ 2x - h హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1 ఇంటూ 3 అండ్ సో ఆన్ 2n - 1/2 ఇంటూ 4 అండ్ సో ఆన్ 2n ఇంటూ h పవర్ n ఇంటూ 2x - h హోల్ పవర్ n. సో ఆ వాల్యూస్ మనం ఒక్కొక్క టర్మ్ని ఫైండ్ అవుట్ చేసాం కదమ్మా, ఆ వాల్యూస్ అన్నింటినీ కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో బ్యాక్ సైడ్ నుంచి సబ్స్టిట్యూట్ చేసుకుంటాం వస్తాం. ఫస్ట్ h పవర్ n, తర్వాత n - 1, తర్వాత n - 2 వాల్యూస్లో నుంచి h పవర్ n కోషంట్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ రావాలి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 3 ఇంటూ 5 అండ్ సో ఆన్ 2n - 1/2 ఇంటూ 4 ఇంటూ 6 అండ్ సో ఆన్ 2n ఇంటూ, సో ఇక్కడ h పవర్ n వాల్యూ ఎంతమ్మా 2x హోల్ పవర్ n ప్లస్ 1 ఇంటూ 3 అండ్ సో ఆన్ 2n - 3/2 ఇంటూ 4 అండ్ సో ఆన్ 2 ఇంటూ n - 1 ఇంటూ ఇక్కడ h పవర్ n - 1లో ఉన్న h పవర్ టర్మ్ ఎంత మైనస్ ఆఫ్ n - 1 ఇంటూ 2x హోల్ పవర్ n - 2 ప్లస్ 1 ఇంటూ 3 అండ్ సో ఆన్ 2n - 5/2 ఇంటూ 4 అండ్ సో ఆన్ 2 ఇంటూ n - 2. సో ఇక్కడ మనకి h పవర్ n టర్మ్ ఎంత వచ్చిందమ్మా n - 2 ఇంటూ n - 3/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2x హోల్ పవర్ n - 4 ప్లస్ అండ్ సో ఆన్ విచ్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 2. నౌ టేకింగ్ ద ఫస్ట్ టర్మ్, సో పైన ఈక్వేషన్ 2లో ఉన్న ఒక్కొక్క టర్మ్ని మనం సింప్లిఫై చేసుకుంటూ రావాలి. సో ఫస్ట్ టర్మ్ మనం తీసుకుంటే ఫస్ట్ టర్మ్ ఏముందమ్మా 1 ఇంటూ 3 ఇంటూ 5 అండ్ సో ఆన్ 2n - 2/2 ఇంటూ 4 ఇంటూ 6 అండ్ సో ఆన్ 2n ఇంటూ 2x హోల్ పవర్ n. సో కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 1 ఇంటూ 3 ఇంటూ 5 అండ్ సో ఆన్ 2n - 2 ఇంటూ 2x హోల్ పవర్ nని
2 power n into x power n కింద రాసుకోవచ్చమ్మా, విచ్ ఈజ్ ఈక్వల్ టు, సో డినామినేటర్లో చూస్తే 2 into 4 into 6 అండ్ సో ఆన్ 2n అని ఉంది. సో ఇక్కడ చూడండి, సిన్స్ 2ని 2 into 1 కింద రాసుకోవచ్చా, నెక్స్ట్ 4ని 2 into 2 కింద రాసుకుంటే, నెక్స్ట్ 6ని 2 into 3 అండ్ సో ఆన్ 2nని 2 into n కింద రాసుకుంటే మనకు అప్పుడు ఏమొస్తుందమ్మా, 2 into 2 into 2 into and so on అప్ టు ఎన్ని టర్మ్స్ చేస్తున్నాం మనం, n టైమ్స్ చేస్తున్నాం. n టైమ్స్ చేస్తున్నామంటే దాని యొక్క వాల్యూ ఏమవుతుంది, 2 power n అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకా మనకి టర్మ్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 అండ్ సో ఆన్ అప్ టు ఎన్ని టర్మ్స్ ఉంటాయి, n టర్మ్స్ ఉంటాయి. సో మనకి ఇక్కడ వాల్యూ ఆల్రెడీ, ఈ వాల్యూ మనం ఏమని రాసుకోవచ్చమ్మా, n ఫ్యాక్టోరియల్ కింద రాసుకోవచ్చు. సో 2 power n into n ఫ్యాక్టోరియల్. ఓకేనా, సో ఆ డినామినేటర్ ప్లేస్లో మనకి ఏమొచ్చింది, 2 power n into n ఫ్యాక్టోరియల్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 into 3 అండ్ సో ఆన్ 2 n minus 1, 2 into n minus 1, 2ని కామన్ తీస్తే 2 into n minus 1 by n ఫ్యాక్టోరియల్ ఇంటూ x పవర్ n. ఇక్కడ 2 power n 2 power n క్యాన్సిల్ అయితే మనకి డినామినేటర్లో n ఫ్యాక్టోరియల్ మాత్రమే ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ నౌ టేకింగ్ ద సెకండ్ టర్మ్. సెకండ్ టర్మ్ ఏముందో చూడండి, 1 into 3 and so on 2n minus 3 by 2 into 4 and so on 2 into n minus 1 into minus of n minus 1 into 2x whole power n minus 2. ఓకేనమ్మా, సో ఈ టర్మ్స్ను కూడా సింప్లిఫికేషన్ చేయాలి. సో 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 into 3 and so on 2n minus 3 by again, so which is 1 into 3 and so on 2n minus 3 by, సో అగైన్ ఇక్కడ చూడండి, బై 2 into 4 and so on 2 into n minus 1 into minus of n minus 1 into 2x whole power n minus 2. ఓకేనా, సో ఇక్కడ నుంచి కూడా మనం ఎలా రాసుకోవచ్చు, 1 into 3 and so on 2n minus 3 by, సో 2 into 4 అగైన్ మనం టర్మ్స్ని స్ప్లిట్ చేసుకోవాలి. అగైన్ 2ని 1 2 into 1 2 4ని 2 into 2 అండ్ సో ఆన్ అలా టర్మ్స్ని స్ప్లిట్ చేసుకుంటే పైన టర్మ్లో అప్ టు n టైమ్స్ రాసాం. సో బట్ కింద టర్మ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే n minus 1 టర్మ్స్ రాస్తున్నాం, అంటే 2 power n minus 1 into, సో 1 2 3 అండ్ సో ఆన్ n minus 1 వరకే రాస్తున్నాం కాబట్టి n minus 1 whole factorial into minus 1 n minus 1 into 2 power n minus 2 into x power n minus 2 which is equal to 1 into 3 and so on 2n minus 3 by 2 power n minus 2 into 2. సో 2 power n minus 1ని మనం 2 power n minus 2 into 2 కింద రాసుకోవచ్చమ్మా, into n minus 1 whole factorial into minus 1 into n minus 1 into 2 power n minus 2 into x power n minus 2. ఇక్కడ 2 power n minus 2 2 power n minus 2 get cancelled. సో అప్పుడు మనకి ఏమొస్తుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 into 3 and so on 2n minus 3 by 2 into n minus 1 whole factorial into minus of n minus 1 into x power n minus 2. Now multiply and divide with n into 2n minus 1. ఓకేనమ్మా, n into 2n minus 1 multiplication and divide with, so n into 2n minus 1 into 1 into 3 and so on 2n minus 3 by n into 2n minus 1 into 2 into n minus 1 whole factorial into minus 1 into n minus 1 into x power n minus 2. ఓకేనా, నెక్స్ట్ minus 1 into 1 into 3 and so on 2n minus 3 into 2n minus 1 into n into n minus 1. ఓకేనమ్మా, టర్మ్స్ అన్ని కలిపి రాసుకోవాలి. ఇంటూ ఎక్స్ పవర్ n minus 2 by n ఫ్యాక్టోరియల్ ఇంటూ, ఓకేనా, n ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 into 2n minus 1. ఓకేనమ్మా, నెక్స్ట్ చూడండి. ఓకేనమ్మా, సో ఇక్కడ డినామినేటర్లో చూడండి n ఫ్యాక్టోరియల్, n into n minus 1 whole factorial అంటే n ఫ్యాక్టోరియల్ కింద రాసుకోవచ్చా, ఇంటూ 2 into 2n minus 1 into x పవర్ n minus 2. సో నెక్స్ట్ చూడండి, థర్డ్ టర్మ్ 1 into 3 and so on 2n minus 5 by 2 into 4 and so on 2 into n minus 2 into 2 power n minus 4 into x power n minus 4 into n minus 2 into n minus 3 by 2 factorial.
ఓకేనా. సో ఇక్కడ చూస్తే అగైన్ 1 into 3 and so on 2n minus 5 by 2 power n minus 2. అగైన్ మనం 2 పవర్ ఇప్పుడు ఎన్ని టర్మ్స్ మల్టిప్లికేషన్ అవుతుంది, 2n minus 2 టైమ్స్ అవుతుంది. అంటే 2 పవర్ n minus 2 into n minus 2 whole factorial into 2 power n minus 4 into x power n minus 4 into n minus 2 into n minus 3 by 2 factorial, which is equal to 1 into 3 and so on 2n minus 5 by 2 power n minus 2 ఒక 2ని యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేయండి ఇంటూ n minus 2 whole factorial into 2 power n minus 4 into x power n minus 4 into n minus 2 into n minus 3 by 2 factorial, which is equal to 1 into 3 and so on 2n minus 5 by 2 power n minus 4. So minus 2 అంటే minus 4 ఏనమ్మా into 2 square into n minus 2 whole factorial into 2 power n minus 4 into x power n minus 4 into n minus 2 into n minus 3 by 2 factorial. Next, which is equal to 1 into 3 and so on 2n minus 5 by 2 square 2 power n minus 4 2 power n minus 4 get cancelled. So denominator లో మనకి ఏముంటుందమ్మా 2 square into n minus 2 whole factorial into x power n minus 4 into n minus 2 into n minus 3 by 2 factorial. So now multiply and divide with n into n minus 1 into n 2n minus 1 into 2n minus 3 and so on 2n minus 5 by n into n minus 1 into 2n minus 1 into 2n minus 3. So n into n minus 1 into 2n minus 1 into 2n minus 3 తో మల్టిప్లికేషన్ చేసి డివైడ్ చేస్తే మనకి టర్మ్ ఈ విధంగా వస్తుంది. సో డినామినేటర్లో ఇంకా 2 స్క్వేర్ ఇంటూ n మైనస్ 2 హోల్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 4 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 బై 2 ఫ్యాక్టోరియల్, విచ్ ఈస్ ఈక్వల్ టు మనం టర్మ్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే 1 ఇంటూ 3 అండ్ సో ఆన్ 2n మైనస్ 1 అప్ టు మనకి టర్మ్స్ ఎలా ఉంటాయి 1 నుంచి స్టార్ట్ అప్ టు ఆడ్ టర్మ్స్ కాబట్టి 2n మైనస్ 1 బై n into n minus 1 అంటే n factorial into 2n minus 1 into 2n minus 3 into 2 square into 2 factorial into x power n minus 4 into ఇక్కడ n into n minus 1 ఉంది కదమ్మా ఆ మల్టిప్లికేషన్ ఇట్ సైడ్ వస్తుంది n into n minus 1 into n minus 2 into n minus 3. ఓకేనమ్మా. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ దీస్ టర్మ్స్ ఇంటూ ఈక్వేషన్ 2. ఓకేనా. ఈ టర్మ్స్ అన్ని కూడా ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేయాలి. దేర్ఫోర్ కోషెంట్ ఆఫ్ h పవర్ n ఇన్ ఈక్వేషన్ 1 which is equal to 1 into 3 and so on 2n minus 1 by n factorial into x power n plus 1 into 3 and so on 2n minus 3 into x power n minus 2 into minus 1 into n minus 1 by 2 into 2n minus 1 whole factorial into n factorial plus 1 into 3 and so on 2n minus 1 into x power n minus 4 into n minus 1 into n minus 2 into n minus 3 by n factorial into 2n minus 1 into 2n minus 3 into 2 square factorial. సో ఇక్కడ 2 into 2 square factorial. ఓకేనమ్మా. విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 into 3 in so on 2n minus 1 by n factorial కామన్ తీస్తే ఇక్కడ ఏమొస్తుందమ్మా x పవర్ n ప్లస్ minus 1 into n minus 1 into x పవర్ n minus 2 by 2 into 2n minus 1 whole factorial ఈ ప్లస్ n into n minus 1 into n minus 2 into n minus 3 by 2 square into 2 factorial into 2n minus 1 into 2n minus 3 into x power n minus 4 plus and so on, which is equal to pn of x. ఆల్రెడీ మనం జనరల్ సొల్యూషన్స్ లో వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కదమ్మా. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు pn of x. కేస్ 1 యొక్క సొల్యూషన్ ఇదేనా వచ్చింది. సో ఆ టర్మ్ మొత్తాన్ని మనం ఎలా తీసుకున్నాం లెజెండర్స్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ కైండ్ ఎలా డినోట్ చేసుకోవచ్చు pn of x కింద. సో దేర్ ఫోర్ 1 minus 2xh plus h square whole power minus 1 by 2 equal to summation n equal to 0 to infinity h power n into pn of x. h power n యొక్క కోషంటే కదమ్మా మనం ఫైండ్ అవుట్ చేసాం. సో హెన్స్ ద ప్రూఫ్. నెక్స్ట్
Prove that generating function of Legendre's polynomial is 1 minus 2xh plus h square whole power minus 1 by 2 equal to summation n equal to 0 to infinity h power n into pn of x. సో ఆల్రెడీ మనం అబౌవ్ థీరం ప్రూవ్ చేసింది ఇదే కదమ్మా. సో అందుకే ప్రూఫ్ చూడండి, రైట్ ద ప్రూఫ్ ఆఫ్ ద అబౌవ్ థీరం. సో క్వశ్చన్ మనకి ఈ విధంగా మనకి ఇచ్చినా సరే డైరెక్ట్గా మనం ఆ ప్రూఫే రాయాలి. ఓకేనమ్మా, రెండిటికి సేమ్ క్వశ్చన్. నెక్స్ట్ జనరేటింగ్ ఫంక్షన్ చూడండి అమ్మా. 1 minus 2xh plus h square whole power minus 1 by 2 equal to summation n equal to 0 to infinity h power n into pn of x is called generating function of Legendre's polynomial. సో ఈ ఫార్ములాని మనం ఏమని చెప్పచ్చు, జనరేటింగ్ ఫంక్షన్ ఆఫ్ Legendre's polynomial. నెక్స్ట్ టాపిక్ చూడండి అమ్మా. Laplace definite integral for pn of x. Laplace definite integral for pn of x. ఫస్ట్ డెఫినెట్ ఇంటిగ్రల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. థీరం చూడండి, స్టేట్మెంట్ prove that when n is a positive integer pn of x equal to 1 by pi into integral 0 to pi x plus or minus root of x square minus 1 cos pi whole power n into d phi. ఓకేనా, మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఏంటి, pn of x equal to 1 by pi into integral 0 to pi x plus or minus root of x square minus 1 into cos phi whole power n into d phi. సో ప్రూఫ్ చూడండి, ఫ్రమ్ ద ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ ని యూజ్ చేసుకుని అక్కడ ఫార్ములా ఏం రాస్తున్నామంటేనమ్మా, ఇంటిగ్రల్ 0 to phi d phi by a plus or minus b cos phi equal to pi by root of a square minus b square where a greater than b square. a అనేది ఎలా ఉండాలి, b కన్నా ఎక్కువగానే ఉండాలి. ఓకేనమ్మా. నౌ పుట్టింగ్ a equal to 1 minus hx, b equal to h into root of x square minus 1. ab ప్లేసెస్లో వాల్యూస్ అనేవి మనం తీసుకుంటున్నాం. a ప్లేస్లో 1 మైనస్ hx అని, b ప్లేస్లో h ఇంటూ రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 1 అని తీసుకోవాలి. సో నౌ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఈక్వల్ టు, సో ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనకి ఏముంది, రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ వాల్యూ కావాలి మనకి. సో చూడండి, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ hx హోల్ స్క్వేర్ మైనస్ h స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ మైనస్ 1. సో సబ్స్టిట్యూట్ చేస్తే 1 ప్లస్ hx హోల్ స్క్వేర్ మైనస్ 2hx minus h square x square plus h square. So it is in the form of a minus b whole square. Split చేస్తే మనకి కండిషన్ అనేది వచ్చింది. సో which is equal to, సో ఇక్కడ చూస్తే కనుక h square x square, ఇక్కడ ఇంకో h square x square get cancel. సో రిమైనింగ్ టర్మ్ ఏం మిగులుతుందమ్మా, 1 minus 2xh plus h square. ఓకేనా, we have, సో అంటే ఏం రాసుకోవచ్చు ఇక్కడ, పై బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉంది. రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే వాల్యూ ఏంటి ఇక్కడ మనకి, 1 మైనస్ 2xh ప్లస్ హెచ్ స్క్వేర్ హోల్ పవర్ 1 by 2. సో మనకి ఇక్కడ ఏముంది, 1 బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, అగైన్ 1 బై అప్లై చేస్తే సో మనకి ఇక్కడ ఏమొస్తుంది, 1 బై 1 మైనస్ 2xh ప్లస్ హెచ్ స్క్వేర్ హోల్ పవర్ 1 by 2. సో ఈ టర్మ్ని మనం పైకి తీసుకెళ్తే మైనస్ 1 by 2 అవుతుంది. సో ఈ వాల్యూని ఈ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందమ్మా, పై బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు, పై ఇంటూ 1 బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఎలా రాసుకోవచ్చమ్మా, పై ఇంటూ 1 బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే పై ఇంటూ 1 మైనస్ 2xh ప్లస్ హెచ్ స్క్వేర్ హోల్ పవర్ మైనస్ 1 by 2. ఓకేనా, ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to pi. ఓకేనా, సో ఇక్కడ d phi బై ఏ ప్లస్ ఆర్ మైనస్ బి కాస్ పై అని ఉంది. సో ఈ టర్మ్ని మనం పైకి తీసుకెళ్తే ఏ ప్లస్ ఆర్ మైనస్ బి కాస్ పై హోల్ ఇన్వర్స్ ఇంటూ డి పై. ఏ ప్లస్ ఆర్ మైనస్ బి కాస్ పై అంటే ఏ వాల్యూ ఎంతమ్మా, 1 మైనస్ హెచ్ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ బి అంటే హెచ్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 కాస్ పై హోల్ ఇన్వర్స్ ఇంటూ డి పై. నౌ కన్సిడర్ పై బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు పై ఇంటూ 1 మైనస్ 2xh ప్లస్ హెచ్ స్క్వేర్ హోల్ పవర్ మైనస్ 1 by 2. సో అదే వాల్యూస్ని మళ్ళీ సబ్స్టిట్యూట్ చేసాము.
which is equal to integral 0 to phi d phi by a plus or minus b cos phi kadamma, ante 1 minus hx plus or minus h root of x square minus 1 into cos pi. Okay now, which is equal to integral 0 to pi d phi by 1 minus h of x plus or minus root of x square minus 1 into cos phi. ఈ టూ టర్మ్స్ లో నుంచి h ని కనుక కామన్ తీస్తే ఇక్కడ మనకి ఏమొస్తుందమ్మా, h x ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 1 ఇంటూ cos phi. Now put t equal to x plus or minus root of x square minus 1 into cos phi. ఈ టర్మ్ మొత్తాన్ని మీద కూడా t తో సబ్స్టిట్యూట్ చేయండి, t కింద కన్సిడర్ చేసుకోవాలి. సో pi of 1 minus 2xh plus h square whole power minus 1 by 2 equal to integral 0 to pi dt by 1 minus ht. ఎందుకంటే ఇక్కడ t అనే టర్మ్ తో మనం మల్టిప్లికేషన్ చేసి t అనే టర్మ్ తీసుకుంటున్నాం కాబట్టి phi టర్మ్ కాస్త ఏమవుతుంది, t గా మారుతుంది. ఓకేనమ్మా, which is equal to integral 0 to pi. సో 1 by 1 minus ht ని హోల్ ఇన్వర్స్ చేసుకోవచ్చమ్మా, 1 minus ht whole inverse into dt. So which is, it is in the form of 1 minus x whole inverse. Binomial expansion చేస్తే which is equal to integral 0 to pi 1 plus hx ht plus h square t square plus and so on plus h power n t power n plus and so on into d phi. Okay now, that implies pi of summation n equal to 0 to infinity h power n into pn of x. సో ఆల్రెడీ మనకి ఈ టర్మ్ అంటే జనరేటింగ్ ఫంక్షన్ కి రాసాం కదమ్మా. జనరేటింగ్ ఫంక్షన్ ఫార్ములా ఏంటి, 1 మైనస్ 2xh ప్లస్ హెచ్ స్క్వేర్ హోల్ పవర్ మైనస్ 1 by 2 ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ h పవర్ n ఇంటూ pn ఆఫ్ x కదా. సో వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, which is equal to integral 0 to phi 1 plus ht plus h square t square plus and so on h power n t power n into d phi. సో d phi తో ఒక్కొక్క టర్మ్ ని మల్టిప్లికేషన్ చేయండి, అంటే 1 into d phi plus ht into d phi plus h square t square into d phi అప్లై చేస్తే మనకి లాస్ట్ టర్మ్ ఏమొస్తుంది, h power n into t power n into ఇంటిగ్రల్ 0 to pi d phi. ఒక్కొక్క దానికి ఇంటిగ్రల్ అప్లై చేసుకోవాలి. సో 5 into summation n equal to 0 to infinity h power n into pn of x equal to integral 0 to pi 1 into d phi plus ht into integral 0 to pi into d phi plus and so on h power n into t power n into integral 0 to pi d phi. Now comparing the quotient of h power n. h పవర్ n కోషంట్స్ ని బోత్ సైడ్స్ కనుక మనం కంపేర్ చేస్తే, సో ఇక్కడ h పవర్ n కోషంట్ వాల్యూ ఎంత ఉందమ్మా, పై ఇంటూ pn ఆఫ్ x విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు పై tn ఇంటూ d phi. ఓకేనమ్మా, h పవర్ n కోషంట్ ఇక్కడ t పవర్ n ఇంటూ ఇంటిగ్రల్ 0 టు పై d phi అని ఉందా. సో వాల్యూని మనం రాసుకుంటాం. దట్ ఇంప్లైస్ integral 0 to pi x plus or minus root of x square minus 1 into cos phi whole power n into d phi. Okay nama, therefore pn of x equal to, సో ఇక్కడ t పవర్ n అంటే ఏంటమ్మా, t అంటే వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటే వచ్చింది. ఓకేనమ్మా, సో t అంటే ఏంటి, x ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 1 ఇంటూ కాస్ పై హోల్ పవర్ n ఇంటూ d phi. దేర్ఫోర్ pn ఆఫ్ x ఈక్వల్ టు, సో ఇక్కడ ఇటు సైడ్ పై ఉంది కదమ్మా, ఇటు తీసుకొస్తే 1 by pi ఇంటూ ఇంటిగ్రల్ 0 టు పై x ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 1 ఇంటూ కాస్ పై ఇంటూ హోల్ పవర్ n ఇంటూ d phi. ఓకేనమ్మా, ఇదేనా మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్. సో హెన్స్ ద ప్రూఫ్. నెక్స్ట్ చూడండి అమ్మా, లాప్లేస్ సెకండ్ ఇంటిగ్రల్ ఫర్ pn ఆఫ్ x. సో మనం ఇప్పుడు కండిషన్ ప్రూవ్ చేయాల్సింది ఏంటి, లాప్లేస్ సెకండ్ ఇంటిగ్రల్ ఫర్ pn ఆఫ్ x. స్టేట్మెంట్ చూడండి అమ్మా, ప్రూవ్ దట్ వేర్ n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ pn of x equal to 1 by pi into integral 0 to pi d phi by x plus or minus root of x square minus 1 into cos phi whole power n minus 1.
సో మనం లాస్ట్ దాంట్లో ప్రూవ్ చేసింది ఏంటి, Pn of x ఈక్వల్ టు 1/π ఇంటూ ఇంటిగ్రల్ 0 to π x ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 1 ఇంటూ కాస్ π హోల్ పవర్ n ఇంటూ d5. సో ఇక్కడ 1/లో చెప్తున్నాం, ఓకేనమ్మా. d5 x ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 1 ఇంటూ కాస్ π ఇంటూ హోల్ పవర్ n మైనస్ 1. Okay, from the integral calculus we have the formula. Again integral calculus నుంచి ఏం రాసుకోవచ్చమ్మా, pi by root of a square minus b square equal to integral 0 to 5 d 5 by a plus or minus b cos pi. Okay nam, put a equal to xh minus 1, b equal to h into root of x square minus 1. Again b ab values మనం తీసుకుంటాం. సో ఏని ఏ స్క్వేర్ చేస్తే స్క్వేరింగ్ చేస్తే ఏ స్క్వేర్ ఈక్వల్ టు xh మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ h స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2xh. అగైన్ bని స్క్వేరింగ్ చేస్తే b స్క్వేర్ ఈక్వల్ టు h స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ మైనస్ 1. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేస్తే h స్క్వేర్ x స్క్వేర్ మైనస్ h స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ మనకు ఫైండ్ అవుట్ చేయాల్సిన కండిషన్ ఏంటి, పై బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో దానికోసం ఫస్ట్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎక్స్ స్క్వేర్ హెచ్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2xh మైనస్ ఎక్స్ స్క్వేర్ హెచ్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. సో క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఉంటే క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఏం టర్మ్స్ ఉన్నాయంటే ఎక్స్ స్క్వేర్ హెచ్ స్క్వేర్ హెచ్ స్క్వేర్ గెట్ క్యాన్సిల్. సో రిమైనింగ్ టర్మ్ ఏమున్నాయి, 1 మైనస్ 2xh ప్లస్ హెచ్ స్క్వేర్. సో ఇప్పుడు రూట్ అప్లై చేస్తే బోత్ సైడ్ స్క్వేరింగ్ ఆన్ స్క్వేర్ రూట్ అప్లై చేస్తే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ హెచ్ స్క్వేర్ మైనస్ 2xh. సో పై బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు పై ఇంటూ 1 బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కింద తీసుకోవచ్చమ్మా. 1 బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే వాల్యూ ఎంత, 1 ప్లస్ హెచ్ స్క్వేర్ మైనస్ 2xh. ఓకే, విచ్ ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ 1 ప్లస్ హెచ్ స్క్వేర్ మైనస్ 2xh. ఈ స్క్వేర్ ని పైకి తీసుకెళ్తే స్క్వేర్ ని మామూలు టర్మ్ గా రాస్తే 1/2, ఆ టర్మ్ ని ఇన్వర్స్ చేస్తే మైనస్ 1/2. ఓకేనమ్మా, విచ్ ఈజ్ బట్ మనకి ఇక్కడ కండిషన్ ఏంటి, పై బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఇంటిగ్రల్ 0 to 5 d5 బై ఏ ప్లస్ ఆర్ మైనస్ బి కాస్ పై. సో వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, ఓకేనా. నెక్స్ట్ ఇంటిగ్రల్ 0 to 5 d5 బై xh మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ బి అంటే ఎంతమ్మా, h ఇంటూ రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 1 ఇంటూ కాస్ పై, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 5 d5 బై మైనస్ 1 ప్లస్ h ఇంటూ టర్మ్స్ మొత్తంలో నుంచి h ని కామన్ తీస్తే x ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 1 ఇంటూ కాస్ పై. Now put t equal to h into x plus or minus root of x square minus 1 into cos phi. Okay now, which is that equal to integral 0 to pi d phi by minus 1 plus t. So ఈ టర్మ్ మొత్తాన్ని కూడా t కింద కన్సిడర్ చేసుకుంటున్నాం, ఓకేనమ్మా. సో which is equal to integral 0 to pi d phi by t minus 1. ఓకేనా, దట్ ఈక్వల్ టు 0 ఇంటిగ్రల్ 0 to 5 d5 బై టీని కామన్ తీస్తే 1 మైనస్ 1/t. దట్ ఇంప్లైస్ పై బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to పై 1/t ఇంటూ 1 మైనస్ 1/t హోల్ ఇన్వర్స్ d5. ఓకేనా, సో ఇక్కడ ఆల్రెడీ ముందు ఒక 1/t ఉంది కదా, సో ఆ టీతో మల్టిప్లికేషన్ చేయండి. దట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to 5 1/t ఇంటూ 1 ప్లస్ ఈ ఎక్స్పాన్షన్ కింద రాస్తే బైనామియల్ ఎక్స్పాన్షన్ ప్లేస్ లో 1 ప్లస్ 1/t ప్లస్ 1/t స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ 1/tn t పవర్ n హోల్ ప్లస్ అండ్ సో ఆన్ ఇంటూ d5. దట్ ఇంప్లైస్ పై బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to పై. సో 1/tతో మొత్తం టర్మ్ అంతటిని కూడా మల్టిప్లికేషన్ చేస్తే 1/t ప్లస్ 1/t స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ 1/t పవర్ n ఇంటూ t అంటే 1/t పవర్ n ప్లస్ 1 ప్లస్ అండ్ సో ఆన్ ఇంటూ d5, విచ్ ఈస్ ఈక్వేషన్ 1. ఓకేనా.
Next, consider pi by root of a square minus b square equal to pi into 1 plus h square minus 2xh whole power minus 1 by 2. So, that equal to pi into h square ni common తీస్తే 1 by h square plus 1 minus 2x by h whole power minus 1 by 2. That equal to pi into h square whole power minus 1 by 2 into 1 minus 2x whole power of 1 by h plus 1 by h whole square. ఓకేనా. సో దాని తర్వాత చూడండి విచ్ ఈజ్ ఈక్వల్ టు పై. సో స్క్వేర్ హోల్ పవర్ 1 by 2లో 2 క్యాన్సిల్ అయితే మనకి ఇక్కడ ఏం మిగులుతుందమ్మా హెచ్ పవర్ మైనస్ 1 అంటే హెచ్ ఇన్వర్స్ సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to infinity. సో ఇది మనకి ఏ ఫామ్లో ఉందమ్మా 1 minus 2xh ప్లస్ హెచ్ స్క్వేర్. హెచ్ ప్లస్లో మనకి ఏముంది 1 by h ఉంది. బట్ మనకి జనరేటింగ్ ఫంక్షన్ ఫార్ములా ఏంటి సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to infinity హెచ్ పవర్ n ఇంటూ pn ఆఫ్ x. హెచ్ ప్లస్లో 1 by h ఉంది కాబట్టి 1 by h హోల్ పవర్ n ఇంటూ pn ఆఫ్ x. దట్ ఈక్వల్ టు పై ఇంటూ హెచ్ ఇన్వర్స్ అంటే 1 by h కింద రాసుకోవచ్చమ్మా. దట్ ఇంటూ సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to infinity 1 by h whole power n into pn of x. So 1 by h into 1 by h whole power n ante bases equal the powers must be added. So that equal to pi into summation n equal to 0 to infinity 1 by h power n plus 1 into pn of x. Now substitute above values in equation 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 1 ఏమి ఇచ్చామో చూడండి పై బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 5 1 by t plus 1 by t square plus and so on 1 by t power n plus 1 plus and so on into d5. ఓకేనా. సో సబ్స్టిట్యూట్ చేయండి పై ఇంటూ సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to infinity 1 by h పవర్ n plus 1 into pn of x ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to pi 1 by t plus 1 by t square plus and so on 1 by t power n plus 1 plus and so on into d5. Next, that implies summation n equal to 0 to infinity 1 by h power n plus 1 into pn of x equal to ఈ పైన ఇట్ సైడ్ తీసుకొస్తే 1 by pi ఇంటూ ఇంటిగ్రల్ 0 to pi ఈచ్ టర్మ్కి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే 1 by t ఇంటూ d5 ప్లస్ ఇంటిగ్రల్ 0 to pi 1 by t square ఇంటూ d5 plus and so on integral 0 to 5 1 by t power n plus 1 into d5 plus and so on. Okay now that equal to 1 by pi into integral 0 to pi 1 by h into x plus or minus root of x square minus 1 into cos phi whole power n plus 1. So hence this is the Laplace second integral for Pn of x. Hence the proof. This is all about today, and these are the reference books for the special functions. If you have any doubts, you can clarify by these books. So thank you.